ఓం శాంతి. మార్చ్ 19వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, అనుక్షణము తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రి ఆత్మిక సర్జన్. మీరు నిరోగులుగా తయారయ్యే ఒకే ఒక ఔషధాన్ని తెలుపుతున్నారు. పిల్లలు, నన్ను స్మృతి చేయండి. ప్రశ్న: మీతో మీరే ఏ మాటలు మాట్లాడుకుంటే చాలా మజా కలుగుతుంది? జవాబు: మీతో మీరే ఇలా మాట్లాడుకోండి. ఈ కళ్ళ ద్వారా ఏవైతే చూస్తున్నామో అవన్నీ సమాప్తం అవుతాయి. మనము మరియు బాబా మాత్రమే ఉంటాము. మధురమైన బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇలా మీతో మీరు మాట్లాడుకోండి. ఏకాంతంలోకి వెళ్ళిపోతే చాలా మజా వస్తుంది. ఓం శాంతి. పరమపిత శివ భగవాను వాచ: మధురాతి మధురమైన పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగంలో అడుగడుగున బాబా స్మృతి ఉండాలి. ఇది కూడా నెంబర్వారు పురుషార్థానుసారం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనమిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉండాలి. ఈ రావణుని పంజరం నుండి బాబా మనల్ని విడుదల చేసేందుకు వచ్చారు. ఏ పక్షినైనా పంజరం నుండి వెలికి తీసినట్లయితే అది ఖుషీగా ఎగురుతూ సుఖాన్ని పొందుతుంది. ఇది రావణుని పంజరం. ఇందులో అనేక రకాలైన దుఃఖాలున్నాయని మీకు తెలుసు. ఈ పంజరం నుండి వెలికి తీసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. ఇప్పుడు ఉన్నవారంతా మనుషులే. దేవతలకు అసురులకు యుద్ధము జరిగింది. దేవతలు విజయం పొందారని శాస్త్రాలలో రాయబడింది. ఇప్పుడు యుద్ధము మాటే లేదు. మీరిప్పుడు అసురుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఆసురీ రావణుడనగా పంచవికారాలపై విజయం పొందుతారు. రావణ సాంప్రదాయంపై కాదు, పంచవికారాలనే రావణుడని అంటారు. అంతేకాని ఎవర్నో తగలబెట్టడం మొదలైనవి కాదు. పిల్లలైన మీరు చాలా సంతోషిస్తారు. మీరిప్పుడు ఎలాంటి ప్రపంచానికి వెళ్తున్నారంటే అక్కడ వేడి ఉండదు, చలి ఉండదు. సదా వసంత ఋతువే ఉంటుంది. సత్యయుగ స్వర్గమనే వసంత ఋతువు ఇప్పుడు వస్తుంది. ఇక్కడ వసంత ఋతువు కొంత సమయం మాత్రమే ఉంటుంది. ఆ వసంత ఋతువు మీ కొరకు అర్ధకల్పానికి వస్తుంది. అక్కడ వేడి మొదలైనవి ఉండవు. వేడి ద్వారా కూడా మానవులకు దుఃఖము కలుగుతుంది, మరణిస్తారు. ఈ దుఃఖాలన్నింటి నుండి విడుదల అయ్యేందుకు అవినాశీ సర్జన్ మనకు చాలా సహజమైన ఔషధాన్ని ఇస్తారు. ఆ సర్జన్ వద్దకు వెళ్ళినట్లయితే అనేక ఔషధాలు మొదలైనవి జ్ఞాపకం వస్తాయి. ఇక్కడ ఈ సర్జన్ వద్ద ఏ ఔషధము లేదు. కేవలం వారిని స్మృతి చేయడం ద్వారా అన్ని రోగాలు దూరమైపోతాయి. వేరే ఔషధాలు మొదలైనవేవీ లేవు. చార్టు ఎలా రాయాలి, బాబాను ఎలా స్మృతి చేయాలి, ఈ విషయంపై ఈరోజు సెమినార్ చేస్తామని పిల్లలు అనేవారు. ఇప్పుడు తండ్రి మీరు కూర్చుని రాయండి, కాగితంపై రాయండి, కాగితాలు పాడు చేయమని కష్టమునివ్వరు.
అనగా మీకు రాసే అవసరమే లేదు. కేవలం బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. అజ్ఞాన కాలంలో తండ్రిని స్మృతి చేసేందుకు చార్టు తయారు చేయబడేదా? ఇందులో చదువుకునే అవసరమేమీ లేదు. బాబా మేము మిమ్మల్ని మర్చిపోతామని తండ్రికి చెప్తారు. ఎవరైనా వింటే ఏమంటారు? జీవించి ఉండగానే మీ వారమయ్యామని అంటారు కదా. ఎందుకయ్యారు? తండ్రి నుండి విశ్వచక్రవర్తి పదవిని వారసత్వంగా తీసుకునేందుకు. మరి అటువంటి తండ్రిని మీరెందుకు మర్చిపోతారు? ఏ తండ్రి నుండైతే ఇంత గొప్ప వారసత్వము లభిస్తుందో వారిని మీరు స్మృతి చెయ్యలేరా? ఎన్నోసార్లు మీరు వారసత్వాన్ని తీసుకున్నారు, అయినా మర్చిపోతారు. తండ్రి నుండి ఆస్తిని తీసుకోవాలంటే స్మృతి కూడా చెయ్యాలి. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. ఏం రాయాలి? రాసే పని లేదు. ఇలా ప్రతి ఒక్కరూ తమ మనస్సును ప్రశ్నించుకోండి. నారదుని ఉదాహరణ కూడా ఉంది. గొప్ప భక్తుడనని స్వయం చెప్పుకునేవాడు. మనము జన్మ జన్మాంతరాల పాత భక్తులమని మీకు కూడా తెలుసు. మనము మధురమైన తండ్రిని స్మృతి చేసి ఎంతో సంతోషిస్తాము. ఎవరెంత స్మృతి చేస్తారో వారు లక్ష్మీనారాయణలను వరించేందుకు అంత యోగ్యులుగా అవుతారు. ఎవరైనా పేదవారి పుత్రుడు ధనవంతులకు దత్తత వెళ్ళినప్పుడు ఎంత సంతోషిస్తాడు. తండ్రిని మరియు ఆస్తినే స్మృతి చేస్తాడు. ఇక్కడ అనంతమైన తండ్రి వారిగా అయ్యి రాజ్యం పొందుకునే వివేకం లేని వారు చాలామంది ఉన్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఏ తండ్రైతే స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారో వారిని స్మృతి చెయ్యలేరు. తండ్రి పిల్లలను దత్తు తీసుకుంటారు. అలాంటి తండ్రిని స్మృతి చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయము. క్షణక్షణము తండ్రి మరియు వారసత్వము జ్ఞాపకం రావాలి. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలారా, నాకు దత్తత వచ్చేందుకే మీరు నన్ను పిలిచారు. తండ్రిని పిలుస్తారు కదా. తండ్రే స్వర్గస్థాపన చేస్తారు, స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. బాబా పతితులమైన మమ్మల్ని వచ్చి ఒడిలోకి తీసుకోండని మీరు పిలుస్తారు. మేము పతితులము, భికారులము, చీచీ విలువలేని వారము, పైసకు కొరగాని వారమని మీరే చెప్తారు. అనంతమైన తండ్రిని మీరు భక్తి మార్గంలో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గంలో కూడా మీకు ఇంత దుఃఖముండేది కాదు. ఇప్పుడు మనుషులకు ఎంత దుఃఖముంది. తండ్రి వచ్చారంటే తప్పకుండా వినాశనం కూడా ఆసన్నమైందని అర్థము. ఈ యుద్ధము తర్వాత ఎన్ని జన్మలు, ఎన్ని సంవత్సరాలు యుద్ధము మాటే ఉండదో మీకు తెలుసు. ఎప్పుడు యుద్ధము జరగదు. ఎలాంటి దుఃఖము కానీ, ఎలాంటి రోగము మొదలైన వాటి పేర్లే ఉండవు. ఇప్పుడు ఎన్ని జబ్బులున్నాయి. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని నేను అన్ని దుఃఖాల నుండి విడుదల చేస్తాను. హే భగవంతుడా, వచ్చి దుఃఖాన్ని హరించండి, సుఖశాంతులనివ్వండని మీరు నన్ను స్మృతి చేస్తారు. ప్రతి ఒక్కరూ ఈ రెండింటిని వేడుకుంటారు.
ఇక్కడ అశాంతి ఉంది. శాంతి కొరకు ఎవరు సలహా ఇస్తారో వారికి బహుమతి కూడా లభిస్తూ ఉంటుంది. పాపం వారికి శాంతని దేనినంటారో కూడా తెలీదు. శాంతి మధురమైన తండ్రి ద్వారా తప్ప వేరెవ్వరి ద్వారా లభించదు. మీరు అర్థం చేయించేందుకు ఎంత శ్రమ చేస్తారు, అయినా అర్థం చేసుకోరు. మీరు ప్రభుత్వానికి కూడా మీరు అనవసరంగా ఎందుకు ధనాన్ని వ్యర్థం చేస్తారు? శాంతి సాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. వారే విశ్వంలో శాంతిని స్థాపన చేస్తారని రాయవచ్చు. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు మంచి మంచి కాగితాలపై రాయల్గా లెటర్ రాయాలి. మంచి కాగితాన్ని చూసి ఇది బహుశా ఎవరో గొప్పవారు రాసిన లేఖ అని భావిస్తారు. విశ్వంలో శాంతి అని మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇంతకు ముందు ఎప్పుడు ఉండేది? అది మళ్ళీ ఇప్పుడు ఎలా లభిస్తుందో చెప్పండి. తప్పకుండా ఎప్పుడో లభించి ఉంటుందని రాయండి. ఇది పిల్లలైన మీకు తెలుసు. మీరు తిథి తారీఖులన్నీ రాయగలరు. తండ్రే వచ్చి విశ్వములో సుఖశాంతులను స్థాపన చేశారు. అది సత్యయుగ సమయం. ఈ లక్ష్మీనారాయణులు ఆ రాజ్యానికి గుర్తు. బ్రహ్మ మరియు బ్రాహ్మణులైన మీ పాత్ర గురించి ఎవ్వరికీ తెలీదు. ముఖ్యమైన పాత్ర బ్రహ్మదే కదా. అతడే రథంగా అవుతాడు. ఆ రథము ద్వారా తండ్రి ఇంత గొప్ప కార్యం చేస్తారు. అతని పేరే పదమాపదం భాగ్యశాలి రథము. ఎవరికి ఎలా అర్థం చేయించాలని ఆలోచించండి. మనుషులకు ఎంత నష ఉంది. ఇప్పుడు మీరు తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. కేవలం జ్ఞానసాగరులైన తండ్రి వద్ద మాత్రమే జ్ఞానముంది. వారెప్పుడు వస్తారో అప్పుడు మాత్రమే ఇస్తారు. అంతవరకు జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. భక్తినైతే భక్తులందరూ చేస్తూనే ఉంటారు. జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. జ్ఞానము తెలిపే స్థిరమైన పుస్తకం ఏది తయారవ్వదు. జ్ఞానము చెవుల ద్వారానే వినాలి. ఈ పుస్తకాలు మొదలైనవేవైతే మీరు ఉంచుకుంటారో అవన్నీ తాత్కాలికమైనవి. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీరు నోట్స్ రాసుకుంటారు, ఇవి కూడా సమాప్తమవుతాయి. నోట్సు కేవలం మీ పురుషార్థము కొరకే. టాపిక్ల లిస్టు తయారు చేయండి. అప్పుడు జ్ఞాపకం వస్తుందని బాబా చెప్తారు. కానీ ఈ పుస్తకాలు మొదలైనవి ఏవీ ఉండవని మీకు తెలుసు. మీ బుద్ధిలో కేవలం స్మృతి మాత్రమే కొనసాగుతుంది. ఆత్మ పూర్తిగా తండ్రి సమానంగా సంపన్నమైపోతుంది. మిగిలిన పాత వస్తువులు ఏవైతే మీరు ఈ కళ్ళతో చూస్తున్నారో అవి కూడా సమాప్తమైపోతాయి. చివర్లో ఏవి మిగలవు. తండ్రి అవినాశి సర్జన్, ఆత్మ కూడా అవినాశి. ఒక శరీరము వదిలి మరొక శరీరము తీసుకుంటుంది. రోజురోజుకు ఏ శరీరాలు లభిస్తాయో అవన్నీ చీచీ శరీరాలే లభిస్తాయి. మనము శ్రేష్టాచారులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రే తయారు చేస్తారు. సాధు సత్పురుషులు మొదలైన వారు శ్రేష్టాచారులుగా తయారు చెయ్యరు.
తండ్రి మిమ్మల్ని శ్రేష్ఠాచారులుగా చేస్తారు. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని నా కనులపై కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తాను. ఆత్మ కూడా ఇక్కడ కనులపైనే కూర్చుంటుంది. తండ్రి చెప్తారు, హే ఆత్మల్లారా, నేను మిమ్మల్నందరినీ సంతృప్తిపరచి తీసుకెళ్తాను. కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు శ్రమ చేయండి. మీ మనసును ప్రశ్నించుకోండి, మధురమైన తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను. హీర్ రామ్జూల ప్రేమ వికారాల కొరకు కాదు, లైలా మజ్నుల ప్రేమ వంటిది. శారీరక ప్రేమ ఉండేది. శరీరాన్ని స్మృతి చేసేవారు, ఎదురుగా వచ్చేసేవారు. ఇరువురు పరస్పరంలో కలుసుకునేవారు. మీరు కూడా అలా తయారవ్వండని బాబా చెప్తున్నారు. వారు ఒక్క జన్మకు ప్రేయసీ ప్రియులు. మీరు జన్మ జన్మాంతరాల ప్రేయసీ ప్రియులు. ఈ విషయాలన్నీ ఈ సమయంలోనివే. ప్రేయసీ ప్రియులనే పదాలు కూడా స్వర్గములో ఉండవు. వారు కూడా పవిత్రంగా ఉంటారు. మనసులో సంకల్పం వస్తూనే ఎదురుగా చూస్తారు, సంతోషిస్తారు. పిల్లలైన మీకు చూడదగిన వస్తువేదీ లేదు. ఈ సమయంలో కేవలం మీరు స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి. ప్రియతముడైన తండ్రిని స్మృతి చేయండి. ఆత్మ అని తెలుసుకొని తండ్రిని చాలా ఖుషీగా స్మృతి చేయాలి. భక్తి మార్గంలో ఎలాంటి ప్రేయసులుగా ఉండేవారంటే ప్రియతమునికి బలిహారి అయ్యేవారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. హే ప్రియతమా, మీరు వస్తే మేము మీకు అర్పణ అవుతామని అనేవారు. ఇప్పుడు అందరినీ సుందరంగా పవిత్రంగా చేసేందుకు ఆ ప్రియతముడు వచ్చారు. వారు ఎలా ఉన్నారో అలా తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు పవిత్రంగా అయినప్పుడు శరీరము కూడా పవిత్రంగా అవుతుంది. మలినము ఆత్మలోనే ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేస్తే మలినము తొలగిపోతుంది. పిల్లలైన మీరు ఇక్కడకు వస్తారు. ఇక్కడ ఏకాంతము చాలా బాగుంటుంది. ఫాదరీలు కూడా కాలినడకన వెళ్తారు. పూర్తి సైలెన్స్గా ఉంటారు. మాల చేతిలో ఉంటుంది. ఎవ్వరినీ చూడరు. మెల్లమెల్లగా నడుస్తూ ఉంటారు. వారు యేసుక్రీస్తును స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి గురించి తెలియనే తెలియదు. నామరూపాలకు భిన్నమైన వారని నా గురించి చెప్తారు. ఇప్పుడు బిందువైతే వారు చూడగలరా? బిందువును ఎలా స్మృతి చెయ్యాలో ఎవరికీ తెలీదు. ఇప్పుడు మీకు తెలిసింది కనుక మీరు ఇక్కడకు వస్తారు. మధువనానికి మహిమ ఉంది. మీరు వచ్చిన ఈ స్థానము సత్యసత్యమైన మధువనము. ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత మీరు ఏకాంతంలో స్మృతి చేయండి. ఎవ్వరిని చూడకండి. ఇంటి పైకప్పులు ఉన్నాయి కదా, బాబాను స్మృతి చేస్తూ ఉదయమే కప్పు పైకి వెళ్ళండి. చాలా మజా వస్తుంది. రాత్రి 1-2 గంటలకు మేల్కొనే ప్రయత్నం చేయండి. నిద్రాజీతులైన మీరు ప్రసిద్ధమైనవారు. రాత్రి త్వరగా నిద్రించండి. మళ్ళీ 1-2 గంటలకు లేచి మిద్దపై ఏకాంతంలో స్మృతి యాత్రను చేస్తూ ఉండండి.
చాలా జమ చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ తండ్రి మహిమను చేయండి. పరస్పరంలో కూడా ఇదే సలహాను ఇవ్వండి. బాబా ఎంత మధురమైనవారు! వారిని స్మృతి చేయడం ద్వారానే పాపము సమాప్తం అవుతుంది. ఇక్కడ చాలా జమ చేసుకోవచ్చు. ఈ అవకాశం కూడా ఇక్కడ బాగా లభిస్తుంది. ఇంట్లో మీరు చేయలేరు. తీరిక ఎక్కడ ఉంటుంది? ప్రపంచంలోని వైబ్రేషన్లు, వాతావరణం చాలా చెడుగా ఉంటాయి. అక్కడ ఇంత స్మృతి యాత్ర జరగదు. ఇప్పుడు ఇందులో రాయవలసిందేముంది? ప్రేయసీ ప్రియులేమైనా రాస్తారా? మేము ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా. మేము ఎంతమందికి స్మృతిని ఇప్పించామని స్వయాన్ని చూసుకోండి. ఇక్కడకు మనము జమ చేసుకునేందుకు వస్తాము కనుక ఇప్పుడు ఆ ప్రయత్నం చేయండి. ఇంటి మిద్దెపై ఏకాంతంగా వెళ్ళి కూర్చోండి. ఖజానాలను జమ చేసుకోండి. ఈ సమయం జమ చేసుకునే సమయం. 7 రోజులు 5 రోజులు వస్తారు. మురళిని విని అక్కడికి వెళ్ళి ఏకాంతంలో కూర్చోండి. ఇక్కడ ఇంట్లో కూర్చొని ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తే మీకు కొంత జమ అవుతుంది. చాలామంది మాతలు బంధనంలో ఉన్నారు. శివబాబా బంధనము నుండి విడుదల చెయ్యమని స్మృతి చేస్తారు. వికారాల కొరకు ఎంతగా కొడతారు? ద్రౌపది వస్త్రాలను హరించారనే ఆట చూపించారు కదా. మీరందరూ ద్రౌపదులే కదా. కావున తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. బాబా అనేక యుక్తులను తెలియజేస్తారు. ఇందులో స్నానం చేసే మొదలైన నియమాల విషయం కూడా ఏదీ లేదు. లెట్రిన్కు వెళ్ళినప్పుడు మాత్రము తప్పకుండా స్నానం చేసి తీరాలి. మనుషులు స్నానం చేసే సమయంలో కూడా ఎవరైనా దేవత లేక భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. ముఖ్యమైన విషయం స్మృతియే. జ్ఞానమేమో చాలా లభించింది. 84 జన్మల చక్రాన్ని గురించిన జ్ఞానము కూడా ఉంది. ఆంతరికంగా మిమ్మల్ని మీరు చూసుకోండి. స్వయాన్ని ప్రశ్నించుకోండి. మమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేసే ఇలాంటి మధురాతి మధురమైన బాబాను పూర్తి రోజులో ఎంత సమయం స్మృతి చేశాము? మనసు ఎక్కడికి పరిగెత్తడం లేదు కదా. ఎక్కడకు పరిగెత్తుతుంది? ఇక ఈ ప్రపంచము లేనే లేదు. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. మనము మరియు బాబా మాత్రమే మిగిలి ఉంటాము. ఇలా ఆంతరికంగా మాట్లాడుకున్నప్పుడు చాలా మజా వస్తుంది. ఎవరెవరు ఇక్కడికి వస్తారో వారు చాలా పాత భక్తులు. ఎవరు ఇక్కడకు రారో వారు ఇప్పటి భక్తులని భావించండి. వారు ఆలస్యంగా వస్తారు. ప్రారంభం నుండి భక్తి చేసేవారు తప్పకుండా బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వస్తారు. ఇది గుప్తంగా చేసే శ్రమ. ఎవరు ధారణ చెయ్యరో వారు కొంచెం కూడా శ్రమ చెయ్యరు. ఇక్కడికి మీరు రిఫ్రెష్ అగుటకే వస్తారు. స్వయంలో శ్రమ చేయండి. అక్కడ 12 నెలలలో జమ చేసుకోలేని సంపాదన ఇక్కడ 1 వారంలోనే జమ చేసుకోగలరు. ఇక్కడ 7 రోజుల్లో లోపల ఉన్న మలినాలన్నింటినీ తొలగించుకోగలరు. అందుకు బాబా సలహానిస్తారు.
మంచిది. मीठे मीठे सिके लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఏకాంతంలో కూర్చొని బాబాను స్మృతి చేసి సంపాదన జమ చేసుకోవాలి. స్మృతి చేయు సమయంలో మనసు పరిగెత్తడం లేదు కదా. నేను ఎంత సమయం మధురమైన తండ్రిని స్మృతి చేశానని ఆంతరికంలో చెక్ చేసుకోవాలి. 2వ పాయింట్, మమ్మల్ని బాబా రావణుని పంజరం నుండి ముక్తులుగా చేశారు. ఇప్పుడు ఎక్కడ వేడి ఉండదో చలి ఉండదో అలాంటి ప్రపంచంలోకి మేము వెళ్తున్నాము. అక్కడ సదా వసంత ఋతువే ఉంటుందని సదా సంతోషంగా ఉండాలి. వరదానము: నాదిని నీదిలోకి పరివర్తన చేసి చింతలేని చక్రవర్తిగా అయ్యే ఖుషీ ఖజానాలతో భర్పూర్ భవ. వివరణ: ఏ పిల్లలైతే అంతా నీదిగా చేశారో వారే చింత లేకుండా ఉండగలరు. నాదంటూ ఏమీ లేదు, అంతా నీదే. ఎప్పుడైతే ఇలా పరివర్తన చేస్తారో అప్పుడు చింతలేని వారిగా అయిపోతారు. జీవితంలో ప్రతి ఒక్కరూ చింత లేకుండా ఉండాలని అనుకుంటారు. ఎక్కడైతే చింత ఉండదో అక్కడ సదా సంతోషముంటుంది. కనుక నీది అని అంటే చింతలేని వారిగా అవ్వడం వలన సంతోషం యొక్క ఖజానాలతో నిండుగా అయిపోతారు. చింతలేని చక్రవర్తులైన మీ వద్ద లెక్కలేనన్ని తరగని అవినాశి ఖజానాలు ఉన్నాయి. అవి సత్యయుగంలో కూడా ఉండవు. స్లోగన్: ఖజానాలను సేవలో ఉపయోగించడమనగా జమా ఖాతాను పెంచుకోవడం. ఓం శాంతి.